హాయ్ హలో నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు ద సన్ టారో. నా పేరు రేఖ. నేను మీ ముందుకి ఇంకొక రీడింగ్ తీసుకొని వచ్చాను. సో మీరు మార్నింగ్ నేను చేసిన రీడింగ్ చూసారనే అనుకుంటున్నాను. సో ఇప్పుడు నేను చెప్పిన రెమెడీ కూడా ఫాలో అవ్వండి నైట్కి. సో క్యాండిల్ ఏదైతే చెప్పానో దానిపైన మీ పేరుని అనేది డేట్ ఆఫ్ బర్త్ని రాసి దానికి రెడ్ దారం చుట్టి మీరు మీ కోరిక అనేది చెప్పుకోండి. 5 minutes అనేది మేనిఫెస్టేషన్ చేసుకోండి, మర్చిపోవద్దు. ఓకేనా? సో అది కూడా ఒక 20వ తారీఖు వరకు చేయండి, లేదంటే 21, లేదంటే టోటల్గా మీరు 21 days చేయాలనుకుంటే కూడా మీరు అంతవరకు మీ క్యాండిల్ ఉంటే కనుక మీరు 21 days కూడా చేయొచ్చు, లేదంటే 20వ తారీఖుతో ఆఫ్ చేసేయచ్చు. ఓకే, సరే చూద్దాము. ఈరోజు మనము ఫిబ్రవరి మంత్ మీకు ఎలా ఉండబోతుంది. HRCM, ఓకే, హెల్త్, రిలేషన్షిప్, కెరీర్ అండ్ మనీ ఎలా ఉంటుందనేది చూద్దాము. భవిష్యవాణి ఇది చాలా మందికి ఇంట్రెస్ట్ ఉండదు, కానీ ఒకనొక సబ్స్క్రైబర్ అడిగారు కాబట్టి ఆవిడ కోసం చేస్తున్నాను. సో ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు చూడండి. వీలుంటే నేను లైవ్కి రావడానికి ట్రై చేస్తాను, కుదరకపోవచ్చేమో, లేదంటే రేపు వస్తాను, రేపు లైవ్కి వస్తాను, రేపు ఈవినింగ్. సరేనా? 7 o'clockకి లేదంటే 8 o'clockకి లైవ్కి వస్తాను, రేపు వెడ్నెస్డే. ఓకే, చూద్దాము ఈ ఫిబ్రవరి మంత్ మీ జీవితంలో ఎలాంటి మార్పులు తెస్తుంది. హెల్త్, రిలేషన్షిప్, కెరీర్, మనీ ఎలా ఉండబోతున్నాయి. భవిష్యవాణి ఏంటి. స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ మా ఎంతమంది వ్యూవర్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా మీరు ఎటువంటి గైడెన్స్ ఇవ్వాలనుకుంటున్నారు, వాళ్ళ ఫ్యూచర్ ఎలా ఉంటుంది ఈ మంత్లో మాకు దయచేసి చెప్పండి. హెల్త్, రిలేషన్షిప్, కెరీర్ అండ్ మనీ. ఓకే, మనం 4 కార్డ్స్ తీసాము. ఇంకా టారో కార్డ్స్ కూడా తీస్తాను. ఇవి వచ్చి సేక్రెడ్ ఇండియన్ టారో డెక్ మేజర్ ఆర్కనా కార్డ్స్. స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ ఈ ఫిబ్రవరి మంత్ నా వ్యూవర్స్కి ఎలా ఉండబోతుంది, దయచేసి మాకు ఒక గైడెన్స్, క్లారిటీ ఇవ్వండి. ఈ ఫిబ్రవరి మంత్ ఎటువంటి మార్పులు తేబోతుంది, వాళ్ళ జీవితం ఎలా ఉండబోతుంది. హెల్త్, రిలేషన్షిప్, మనీ, కెరీర్ అండ్ మనీ. ఓకేనా? ఇది కాకుండా మనము ఏంజల్ గైడెన్స్ కూడా తీసుకుందాము. స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ మాకు గైడెన్స్, క్లారిటీ ఇవ్వండి. ఈ ఫిబ్రవరి మంత్ ఎలా ఉండబోతుంది, నా వ్యూవర్స్కి మీరు ఇచ్చే బ్లెస్సింగ్స్ ఏంటి, గైడెన్స్ ఏంటి. హెల్త్, రిలేషన్షిప్, కెరీర్ అండ్ మనీ. సో ఇది ఈ ఫిబ్రవరి మంత్కి సంబంధించింది. సో మనం చూద్దాము, 1 by 1 నేను ఓపెన్ చేస్తాను. ఇది వచ్చేసి హెల్త్కి అనమాట. మీ హెల్త్ ఎలా ఉండబోతుంది. సో వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ వెరీ వెరీ పాజిటివ్గా ఉంటుందండి. మీ హెల్త్ డివైన్ టైమింగ్ అనేది మీ లైఫ్లోకి వచ్చింది. సో మీ లక్ అనేది మీ ఫేవర్లో ఉంది. ఇంతవరకు మీకు ఏమైనా హెల్త్ ఇష్యూస్ కనుక ఉంటే కనుక, ఒక లాంగ్ టర్మ్ హెల్త్ ఇష్యూస్ ఉంటే కనుక ఈ మంత్లో మీకు చాలా రిలీఫ్ అనేది ఉంటుంది. మీకు బ్రైట్ పాజిటివిటీ అనేది మీరు చూస్తారు. చాలా యాక్టివ్గా ఉంటారు, హ్యాపీగా మీరు ఏదైనా మంచి హెల్తీ లైఫ్ స్టైల్ అనేది మీరు స్టార్ట్ చేస్తారు. చాలా పాజిటివ్గా మీరు ఈ హెల్త్ అనేది మీకు చాలా బాగుంటుంది. ఎందుకంటే ద సన్ కార్డ్ వచ్చింది, అలాగే ద వరల్డ్ కార్డ్ వచ్చింది. సో ఈ 2 కార్డ్స్ ఏం చెప్తున్నాయంటే మనకి మీరు చాలా ఒక యాక్టివ్గా ఉంటారు, యాక్షన్ తీసుకుంటారు, ఒక యోగా కానీ మెడిటేషన్ కానీ ఏదైనా చేస్తారు. సో పాజిటివ్ చేంజెస్ అనేవి మీ హెల్త్లో మీరు చూస్తారు ఖచ్చితంగా. సో మేబీ మీకు ఏమైనా నీరసంగా ఉండటం కానీ, ఎప్పుడు ఒక ఫెటిగ్ అంటారు చూసారా, టైర్డ్గా ఉండటం కానీ, ఇలాంటివి ఏమైనా ఉంటే కూడా వాటిలో చాలా మార్పులు అనేవి వస్తాయి. మీరు హెల్తీగా ఫీల్ అవ్వడం అనేది స్టార్ట్ చేస్తారు. ఒక ఇన్నర్గా మీకు తెలుస్తూ ఉంటుంది మీ బాడీలో వచ్చే చేంజెస్ కానీ. సో మీరు చాలా హ్యాపీగా అనేది ఉండబోతారు. ఒక సైకిల్ అనేది కంప్లీట్ చేస్తారు మీ లైఫ్లో. అంటే మీ హెల్త్ బాగోకుండా ఇంతవరకు ఒకవేళ జ్వరాలు, కోల్డ్, కాఫీ ఇట్లా ఏమైనా చిన్న చిన్న హెల్త్ ఇష్యూస్ ఉంటే కనుక అవన్నీ కంప్లీట్ అయిపోయి మీరు మళ్ళీ ఒక ఫ్రెష్గా, ఒక హెల్తీగా మళ్ళీ స్టార్ట్ చేస్తారు. ఒక న్యూ బిగినింగ్ అనొచ్చు.
సో దానివల్ల ఏంటంటే అది మీరు నిర్ణయం తీసుకున్న విషయం అనమాట. అది మేబీ హెల్తీ ఈటింగ్ కానీ, లేదంటే లైఫ్ స్టైల్ కానీ, లేదంటే ఒక యోగా వాకింగ్ చేయటం కానీ, జిమ్కి వెళ్ళటం కానీ, ఏదో ఒకటి మీరు తీసుకున్న డెసిషన్ వల్ల, మీరు యాక్షన్ తీసుకోవటం వల్ల మీ హెల్త్ అనేది బ్రహ్మాండంగా ఉంటుంది ఫిబ్రవరిలో. ఆస్క్ ఫర్ హెల్ప్ ఫ్రమ్ అదర్స్. ఓకే, సో ఒకవేళ మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటే మేబీ డాక్టర్ని అడగండి, లేదంటే ఒక డైటీషియన్ అడగండి. సో వాళ్ళు మీకు ఎలాగా మీ లైఫ్ని ఎలాగా ముందుకు తీసుకువెళ్ళాలంటే, హెల్త్ని ఎలా చూసుకోవాలి అనేది అడ్వైజ్ అనేది ఇస్తారు. సో మీకు మీరే నిర్ణయం తీసుకోకుండా ఒక కోచ్ని, జిమ్ కోచ్ కానీ, ఒక డైటీషియన్ కానీ, ఒక న్యూట్రిషనిస్ట్ కానీ మీరు కన్సల్ట్ అయితే కనుక మీకు బ్రహ్మాండంగా ఉంటుంది హెల్త్ అనేది. ఓకేనా? సో నా వెరీ ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటంటే రిలేషన్షిప్స్. ఈ ఫిబ్రవరి మంత్లో మీ రిలేషన్షిప్స్ ఎలా ఉండబోతాయి? ఇంతకన్నా మించింది ఏమైనా ఉంటుందా? ప్లీజ్ క్లెయిమ్ దిస్ రీడింగ్ అండి. సో చాలా ప్రేమ అనేది నాకు ఇక్కడ కనిపిస్తుంది. ఓవరాల్గా యూ విల్ బీ వెరీ లవ్డ్ అనమాట. మిమ్మల్ని ప్రేమించే వ్యక్తి మీ పార్ట్నర్ అవ్వచ్చు, లేదంటే మీ లవర్ అవ్వచ్చు, ఎవరైనా కావచ్చు. సో మీకు చాలా ప్రేమను అనేది వాళ్ళు ఇస్తారు. ఓకే, సో వెరీ లవ్వింగ్. ఈ మంతే ఒక లవ్కి సంబంధించిన మంత్. ఫిబ్రవరి 14th వ్యాలంటైన్స్ డే ఉంది. సో ఈ మంత్ 2-2 పోర్టల్ అంటే కూడా లవ్కి, యూనియన్కి, రిలేషన్షిప్స్కి సంబంధించిన మంత్. సో ఖచ్చితంగా ఈ మంత్ అంతా కూడా మీరు చాలా హ్యాపీగా ఉంటారు. మీరు వెరీ హ్యాపీ అండ్ ఇండిపెండెంట్గా ఉంటారు. ఓకే, సో మీరు ఏంటంటే కష్టపడి ఈ కనెక్షన్ పైన వర్క్ చేద్దాము అనేసి అనుకుంటారు మీరు. సో నాట్ ద రైట్ టైం దేనికంటే ఒకవేళ మీరు ఇమీడియట్గా మా ఇద్దరికి ఒక మ్యారేజ్ జరిగిపోవాలి, లేదంటే ఒక కమిట్మెంట్ వచ్చేయాలి, ఎంగేజ్మెంట్ అయిపోవాలి, ఇట్లాంటి వాటికి నాట్ ద రైట్ టైం. ఈ మంత్ అనేది దానికి మంచి టైం కాదు. బట్ స్టిల్ మీరు ప్రేమని ఎంజాయ్ చేస్తారు ఈ మంత్లో. మీరు దానికి ఆ హ్యాపీనెస్ అనేది మీలో మీకు కనిపిస్తుంది. మీరు అన్ని విధాలుగా అన్నిటి మీద ఫోకస్ చేస్తారు. మీ పైన మీరు ఫోకస్ చేస్తారు. మీరు మంచి మంచి షాపింగ్స్ చేస్తారు. మీ బాడీని టేక్ కేర్ చేస్తారు. మేబీ మీరు మంచి మంచి డ్రెస్సులు కొనుక్కుంటారు, లేదంటే మీరు బ్యూటీ పార్లర్కి వెళ్ళి ఫేషియల్స్ అన్నీ చేసుకొని మీరు అందంగా తయారవుతారు, లేదంటే ఒక హెయిర్ స్టైల్ చేంజ్ చేస్తారు. మీ పైన మీరు ఫోకస్ పెడతారు. ఎందుకు? మీకు బ్యాక్గ్రౌండ్లో ఆ లవ్ అనేది ఉంది. నేను ఈ పర్సన్కి అందంగా కనిపించాలి అనే మీ ఆతృత, ఆరాటంతో మీరు ముందుకు వెళతారు. అలాగే మీరు మీ ధన సంపాదన, ఫైనాన్షియల్ స్టెబిలిటీ పైన కూడా చాలా వర్క్ చేస్తారు ఈ మంత్లో. ఎందుకంటే ఈ ఫైనాన్షియల్ స్టెబిలిటీ లేకపోతే ఈ లవ్ కనెక్షన్ అనేది ముందుకు వెళ్ళదు అనే ఒక ఆలోచనతో మీరు చాలా కష్టపడి పనిచేసి మీ ఫైనాన్షియల్గా కూడా మీరు గెయిన్ అనేది సాధిస్తారు. ఈ రెండు కూడా ఫైనాన్షియల్గా పెంటికల్ కార్డ్స్ వచ్చాయి. సో ఖచ్చితంగా మీ పర్సన్కి ఇద్దరు ఆప్షన్స్ ఉంటేనూ కూడా మిమ్మల్ని చూస్ చేసుకుంటారు. కానీ నాట్ ది రైట్ టైం ఫర్ ఎనీ, అంటే మీరు ఏమీ ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఇప్పుడే నాకు మ్యారేజ్ అయిపోవాలి, ఇప్పుడే ఈ వ్యక్తి నాకు కమిట్మెంట్ ఇచ్చేయాలి. సో ఏది కూడా రష్ చేయొద్దండి ఈ మంత్లో. దిస్ ఈజ్ నాట్ ద రైట్ టైం. మీ పర్సన్తో మీరు విడిపోయి ఉంటే కనుక వాళ్ళు ఖచ్చితంగా మీ దగ్గరికి వస్తారు. రియూనియన్ జరుగుతుంది. కానీ మీరు వాళ్ళని వెంటనే మీ ఇంట్లో వాళ్ళకి చెప్పేయి, మన పెళ్లి గురించి మాట్లాడి ఇట్లాంటి మాటలన్నీ చెప్పకూడదు. ఎందుకంటే దిస్ ఈజ్ నాట్ ద రైట్ టైం. స్లో అండ్ స్టడీ. ఓకే, మెల్లిగా వెళ్ళండి. మెల్లిగా మీరు స్లోగా ప్రాసెస్ అనేది చేస్తే కనుక ఖచ్చితంగా సక్సెస్ అనేది వస్తుంది. ఇప్పుడు మనం కెరీర్ పరంగా చూద్దాం. కెరీర్ పరంగా చూస్తే ఎంపరర్ వచ్చింది. సో మీకు కెరీర్ పరంగా మంచి ఒక రోల్ వస్తుంది, లీడర్షిప్ రోల్ వస్తుంది, ఒక ప్రమోషన్ వస్తుంది. మీరు ఈ ఉన్న స్థాయి నుంచి పై స్థాయికి అనేది వెళ్ళడం జరుగుతుంది ఖచ్చితంగా. సో ఒక అథారిటేటివ్ పోస్ట్ అనేది వస్తుంది. సో దానివల్ల ఏంటంటే మీకు నేము, ఫేము, అన్ని రెస్పెక్ట్ ఇవన్నీ కూడా దొరుకుతాయి. కానీ దీనికి ఏంటంటే మీరు ఒక నెగిటివ్గా తీసుకోకూడదు. ఎందుకంటే ఇక్కడ మనకి నో అని వచ్చింది. సో మీకు పదవి వచ్చింది కదా అని చెప్పేసి మీరు దాన్ని నెగిటివ్గా ఒక దుర్వినియోగం అనేది చేసుకోకుండా ఉంటే కనుక మీకు ఇది లాంగ్ టైం అనేది ఉంటుంది, ఈ పొజిషన్ కానీ ఈ పోస్ట్ కానీ. సో మీరేంటంటే ఒక ఇమోషనల్గా, ఒక ఫ్రెండ్లీగా ముందుకు వెళ్ళండి. నాకు ఈ పొజిషన్ వచ్చింది కదా, నేను ఒక బాస్ని అన్నట్టుగా మీరు బిహేవ్ చేయొద్దు. సో అలా మంచిగా ఉంటే కనుక మీకు ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. చూసారా, చాలా మంచి హ్యాపీ కార్డ్స్ అనేవి వచ్చాయి. సో కింగ్ ఆఫ్ కప్స్ అండ్ 6 ఆఫ్ కప్స్. మీరు వర్క్ ప్లేస్లో కూడా ఒక ఫ్యామిలీ లాగా ఉండడం అనేది నేర్చుకోండి. ఈవెన్ దో మీరు ఒక మంచి లీడర్షిప్ రోల్లో ఉంటేనే కూడా, బాస్ అయితేనే కూడా
సో మీరు వాళ్ళతో ఫ్రెండ్లీగా ఒక ఫ్యామిలీ లాగా ఉండండి. సో దానివల్ల ఏంటంటే మీ కెరీర్ అనేది బ్రహ్మాండంగా ఉంటుంది. సో మీకు పోయింది అనుకున్న ఒక పొజిషన్ మీకు మళ్ళీ వెనక్కి వస్తుంది. ఒకవేళ మీకు ఆల్రెడీ జాబ్ లేదు అనుకుంటే కనుక వాళ్ళకి జాబ్ వచ్చే అవకాశం ఉంది. కాకపోతే మీరు జాగ్రత్తగా, అంటే మీరు అనుకున్న జాబ్ రాకపోవచ్చు, కానీ మీకు మంచి జాబ్ అయితే వస్తుంది. అది కూడా లీడర్షిప్ పొజిషన్. కింగ్ వచ్చింది, ఎంపరర్ వచ్చింది అంటే అది మంచి లీడర్షిప్ రోల్ అనేది మీకు ఖచ్చితంగా వస్తుంది. మీరు ఎప్పుడో అప్లై చేసిన ఒక జాబ్కి ఇప్పుడు మీకు రిప్లై రావడం అనేది జరుగుతుంది ఈ ఫిబ్రవరి మంత్లో. సో మీరు హ్యాపీనెస్, మీరు గిఫ్ట్స్ ఇచ్చిపుచ్చుకోవటము, సెలబ్రేట్ చేసుకోవటము మీ ఫ్రెండ్స్తోని చాలా ఒక పాజిటివ్ వైబ్ అనేది నాకు కనిపిస్తూ ఉంది. కాకపోతే ఇక్కడ ఏంజల్స్ ఇచ్చే మనకు కాషన్ ఏంటంటే మీరు ఏది కూడా ఎక్కువగా ఇది చేయొద్దండి. అంటే ఓవర్గా చేయకుండా అన్ని లిమిట్గా ఆలోచించి మీరు బిహేవ్ చేయండి. ఒకవేళ మీరు మంచి పొజిషన్ వచ్చింది కదా అని చెప్పేసి ఆ అథారిటీని వేరే వాళ్ళ వైపు చూపిస్తే కనుక వాళ్ళు దే వోంట్ యాక్సెప్ట్ అనమాట. సో మనం ఎక్కడ ఉన్నా సరే ఒక ఫ్యామిలీ లాగా ఫ్రెండ్లీగా వెళ్ళిపోతే కనుక మనము మంచి మాటలు చెప్పి మన టీంతో వర్క్ చేయించుకోవాలి. కానీ మనం రూడ్గా ఉండి నువ్వు చెయ్యాలి అంటే వాళ్ళు వెంటనే రేపొద్దునే రిజిగ్నేషన్ పెట్టేసి పారిపోతారు. సో అందుకని చెప్పి మనం ఒక లీడర్ పొజిషన్లో ఉన్నప్పుడు వాళ్ళని ఇమోషనల్గా వాళ్ళని హ్యాండిల్ చేయాలి. చాలా కేర్ఫుల్గా హ్యాండిల్ చేసి వాళ్ళ చేత పని చేయించుకోవడం అనేది ఒక మంచి క్వాలిటీ అనమాట. సో అది మీరు డెవలప్ చేసుకుంటే కనుక మీకు బ్రహ్మాండంగా ఉంటుంది ఫిబ్రవరి. సో ఇప్పుడు మనీ చూద్దాం. మనీ పరంగా చూసుకుంటే ఒకవేళ మీకు మనీ ఏదైనా స్టక్ అయిపోయి ఉంటే, కోర్టు కేసులు జరుగుతూ ఉంటే, లేదంటే వేరే వాళ్ళకి మీరు మనీ ఇచ్చి మీరు వెయిట్ చేస్తూ ఉంటే, నష్టపోయి ఉంటే ఆ మనీ అనేది మీకు వెనక్కి వచ్చే అవకాశం ఉంది. ప్లస్ మీకు న్యాయం జరిగే అవకాశం అయితే ఉంది. ఒకవేళ ఆ మనీ అనేది కోర్టు కేసులో ఇరుక్కుని ఉంటే కనుక, ఈ కోర్టు కేసు హియరింగ్ ఈ మంత్లో ఉంటే కనుక, సో మీకు ఖచ్చితంగా పాజిటివ్ రిజల్ట్ అనేది వస్తుంది. మీకు న్యాయం అనేది జరుగుతుంది. ఖచ్చితంగా ఒక బ్యాలెన్స్ అనేది వస్తుంది మీ మనీలో. అంటే ఏంటంటే మీరు ఎంతైతే సంపాదిస్తున్నారో అది ఎలాగ స్పెండ్ చేయాలి అనే ఒక బ్యాలెన్స్ అనేది మీకు ఖచ్చితంగా ఉంటుంది. ప్లస్ ఇక్కడ ఏంటంటే మీరు మేనిఫెస్ట్ చేస్తున్నారు మనీ కోసము, కానీ దానికి లాట్ ఆఫ్ కాంపిటీషన్ అనేది ఉంది. ఓకే, మీరు ఏ మనీ కోసం అయితే మీరు వెయిట్ చేస్తున్నారో సో దాన్ని పొందాలంటే కూడా చాలా కాంపిటీషన్ అనేది కనబడుతూ ఉంది. మేబీ కొంతమంది లోన్ కోసం చూస్తుండొచ్చు. ఆ లోన్కి మధ్యలో మీరు అసలు లోన్ పొందాలంటే ఒక స్టెప్ బై స్టెప్ దాటుకుంటూ వెళ్ళాలి. ఒక్కొక్క పర్సన్ని దాటుకుంటూ వెళితే మీకు ఆ మనీ అనేది చేతికి వస్తుంది. కానీ మీరు అది మేనిఫెస్ట్ చేస్తున్నారు, మీ చేతికి వస్తుంది. ఎందుకంటే మీరు చాలా స్కిల్డ్ పర్సన్ అనమాట. అంటే ఏంటంటే మీకు ఎలాగ ఎవరిని మెప్పించాలి, డబ్బులు ఎలాగ రాబట్టాలి అనేది మీకు ఒక అవగాహన ఉంది. సో దానివల్ల మీరు మేనిఫెస్ట్ చేసే అవకాశం ఉంది. కొంతమంది ఏంటంటే డబ్బులు ఇచ్చి వాళ్ళు వెనక్కి ఇవ్వటం లేదు అంటే మీరు కొంచెం యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది. సో మీరు వాళ్ళ పైకి గొడవకు వెళ్ళే అవకాశం ఉంది. నా డబ్బులు నాకు వెనక్కి ఇస్తావా, లేదంటే కంప్లైంట్ చేయమంటావా, పోలీస్ కంప్లైంట్ పెట్టమంటావా అన్నట్టుగా మీకు చిన్న గొడవ అయ్యే అవకాశం ఉంది. కానీ మీ డబ్బు అయితే మీకు వస్తుంది. ఓకేనా? సో అది నయానో భయానో మీరైతే మీ డబ్బు మీకు వెనక్కి వస్తుంది. సో ఇయర్ ఫ్రమ్ నౌ అంటే ఏంటంటే మీరు ఏదైనా ఒక పెద్ద అమౌంట్ అనేది మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే కనుక అది ఒక 1 year తర్వాత మీ చేతికి అనేది వస్తుంది. అంటే ఒక ఏమంటారు, ఫ్యామిలీ ప్రాపర్టీ అవ్వచ్చు. ఓకే, సో ఇప్పుడు మీకు ఆ గుడ్ న్యూస్ అనేది తెలిసినా సరే 1 year తర్వాత మీ చేతికి అనేది వస్తుంది. ఓకేనా? సో కొంతమంది ఏంటంటే ఇంటి తాలూకా ఇప్పుడు కోర్టు హియరింగ్లో మనకు వచ్చిందే అనుకోండి ఆ ప్రాపర్టీ. సో 1 year తర్వాత మీరు అది యాక్చువల్గా మీ చేతికి రావటము, మీరు దాన్ని అమ్ముకోవటం కానీ ఏం చేసుకోవాలంటే కూడా మీకు 1 year తర్వాత దానిపైన ఒక క్లారిటీ అనేది వస్తుంది. కానీ ఓవరాల్గా అయితే కనుక మీకు మనీ అనేది బ్రహ్మాండంగా ఉంటుంది. మీకు రావాల్సిన మనీ, మీ కష్టార్జితం మీకు వస్తుంది, న్యాయం జరుగుతుంది. ఓకేనా? సో ఇదండి ఫిబ్రవరి మంత్లో మీ భవిష్యవాణి. మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మళ్ళీ రేపటి రీడింగ్లో కలుద్దాము. అంతవరకు సెలవు, బాయ్.